హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ ఫర్ చందు, మీ క్రియాంటెక్ 0508 ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్టింగ్ విత్ మీ. సో ఈరోజు మీరు thumbnail చూస్తారు కదా, మనకైతే తెలంగాణలో ఉన్నటువంటి పెద్దపల్లిలో మహిళా అభివృద్ధి అండ్ శిశు సంక్షేమ శాఖలో అయితే ఉద్యోగాలు ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఇప్పుడు నేను ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, మరి ఎవరు ఎలిజిబుల్, క్వాలిఫికేషన్ ఏంటి, అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, అదేవిధంగా అప్లికేషన్ ఎండింగ్ డేట్ ఎప్పుడు, మరి ఎవరు అప్లికేషన్ చేసుకోవాలి, ఎన్ని పోస్టులు ఉన్నాయి, దీనికి సంబంధించి స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో స్కిప్ చేయకుండా వీడియోను చివరి వరకు చూడండి. అదేవిధంగా వీడియో అండ్ ఇన్ఫర్మేషన్ నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. మీకు నేను చేసే వీడియోస్ అనేవి నోటిఫికేషన్ రూపంలో వస్తాయి, మిస్ కాకుండా చూడొచ్చు. సో డైరెక్ట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. సో చూద్దాం, మరి మనకు తెలంగాణలో ఉన్నటువంటి పెద్దపల్లి జిల్లాలో మనకు మహిళా అభివృద్ధి అండ్ శిశు సంక్షేమ శాఖలు అయితే ఉద్యోగాలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి చూద్దాం. మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ పెద్దపల్లి జిల్లా. సో మనకి ఇక్కడైతే అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన మనకు వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలకైతే వీళ్ళు దరఖాస్తులు అయితే కోరుతున్నారు, ఆహ్వానిస్తున్నారు. సో అర్హత ఉండి అదేవిధంగా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో కంపల్సరీ అప్లికేషన్లు అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. సో దీనికి సంబంధించి మరి అప్లికేషన్ డేట్ ఎప్పుడైతే చూద్దాం మరి. సో మనకైతే ఈ మొత్తానికైతే అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన మొత్తం వివిధ విభాగాలను అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో చూసుకుంటే పోస్టు, దానికి సంబంధించినటువంటి ఖాళీలు ఎన్ని ఉన్నాయి కూడా ఇప్పుడు నేను 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తా. పోస్ట్ ఏంటి, ఎన్ని ఖాళీలు ఉన్నాయి కూడా చెప్తాను. చూడండి, మనకు డాటా ఎంట్రీ ఆపరేటర్ వచ్చేసి 2 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సూపరింటెండెంట్ వచ్చేసి మనకు 2 ఉద్యోగాలు ఉన్నాయి. అదేవిధంగా చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ వచ్చేసి మనకు ఒక ఉద్యోగం అవుతుంది. అదేవిధంగా పారామెడికల్ స్టాఫ్ వచ్చేసి ఒక ఉద్యోగం ఉంది. స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్ వచ్చేసి ఒక ఉద్యోగం ఉంది. అదేవిధంగా జెండర్ స్పెషలిస్ట్ వచ్చేసి మనకు ఒక ఉద్యోగం ఉంది. అదేవిధంగా మనకు కేసీ వర్కర్ వచ్చేసి మనకు 2 ఉద్యోగాలు ఉండడం జరిగింది. హోమ్ కోఆర్డినేటర్ వచ్చేసి మనకు ఒక ఉద్యోగం ఉంది. డాక్టర్ సంబంధించినటువంటి పోస్ట్ కూడా ఒక పోస్ట్ అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా మనకు సోషల్ వర్కర్ కమ్ అసిస్టెంట్ హోమ్ కోఆర్డినేటర్ వచ్చేసి మనకు ఒక ఉద్యోగం అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా నర్సుకు సంబంధించినటువంటి ఒక ఉద్యోగం కూడా ఉంది. అదేవిధంగా ఏఎన్ఎం సంబంధించి కూడా మనకు ఒక ఉద్యోగం అయితే ఉండడం జరిగింది. అకౌంటెంట్ కమ్ క్లర్క్ వచ్చేసి కూడా ఒక ఉద్యోగం ఉంది. అదేవిధంగా యోగా థెరపిస్ట్ కూడా ఒక ఉద్యోగం అయితే ఉండడం జరిగింది. మొత్తం ఖాళీల సంఖ్య వచ్చేసి మనకు 17 ఉద్యోగాలు ఉన్నాయి. అదేవిధంగా 14 విభాగాల్లో ఈ యొక్క ఖాళీలు అయితే ఉన్నాయి. ప్రతి విభాగంలో మనకైతే ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయండి. ఎస్ఎస్సి నుంచి మొదలు పెట్టుకుంటే మీకు హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఎంత ఉంటుందో అంతవరకు అయితే చూసుకోండి. ఏ పోస్ట్ మీకు సూటబుల్ అవుతుంది, మీరు దానికి ఎలిజిబిలిటీ ఉంటారు, అవన్నీ చూసుకొని అయితే అప్లికేషన్ చేయండి. అవుట్ సోర్సింగ్ అయినా కాంట్రాక్ట్ అయినా ఏదైనా అప్లికేషన్ చేయండి. అవన్నీ కూడా మంచి జాబ్స్ అనమాట. మీకు ఫ్యూచర్లో ఉపయోగపడే జాబ్స్ ప్రతి ఒక్కరు కూడా. ఏది మిస్ అవ్వద్దు, ఏది వదిలిపెట్టద్దు కూడా. సో మనకైతే మొత్తానికి 14 విభాగాల్లో 17 ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు ఇక్కడ. ఇందులో మనకు డాటా ఎంట్రీ ఆపరేటర్స్ కూడా ఉంది. అదేవిధంగా మనకు నర్స్ ఉన్నాయి, అకౌంటెంట్ ఉంది, క్లర్క్స్ ఉన్నాయి. నెక్స్ట్ చూసుకుంటే మనకు సోషల్ వర్కర్ సంబంధించినటువంటి కొన్ని జాబ్స్ కూడా ఉన్నాయి. స్టోర్ కీపర్ ఉన్నాయి, అండ్ పారామెడికల్ స్టాఫ్ ఉన్నాయి, నర్స్ ఉన్నాయి, సూపరింటెండెంట్ ఉన్నాయి. సో ఇలాంటి ఉద్యోగాలు ఉన్నాయి. సో తప్పకుండా ఈ యొక్క క్వాలిఫికేషన్ అయితే మీకు ఏది సూటబుల్గా ఉంటుందో జాబ్, దానికైతే అప్లికేషన్ అయితే చేసుకోండి. మొత్తం మనకు 17 ఉద్యోగాలను అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు. సో మనకు అప్లికేషన్ డేట్ కూడా మనకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. దీనికి సంబంధించి కూడా మనకు సో చూసుకుంటే మనకు దీనికి మీకు ఏమేమి క్వాలిఫికేషన్ ఉండాలంటే గుర్తుపెట్టుకోండి. ఇందాక నేను చెప్పినాను, పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ ఉండొచ్చు, పీజీ ఉండొచ్చు, ఎంబీబీఎస్ ఉండొచ్చు, ఏఎన్ఎం ఉండొచ్చు, జిఎన్ఎం ఉండొచ్చు. అదేవిధంగా మనకు బీఎస్సీ కొన్ని నర్సింగ్ ఉద్యోగాలున్నాయి, అది ఉండొచ్చు. బీఏఎంఎస్ అదేవిధంగా బిహెచ్ఎంఎస్, అదేవిధంగా ఎంఎస్డబ్ల్యూ అంటే ఇందాక నేను సోషల్ వర్కర్ సంబంధించి కూడా ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి దానికి ఎంఎస్డబ్ల్యూ తప్పనిసరి ఉంటుంది. దాంతో ఉత్తీర్ణతో పాటు కంపల్సరీగా మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే పని అనుభవం కూడా ఉండాలి ప్రతి దాంట్లో. సో మీకైతే ఏ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేస్తున్నారో ఆ పోస్ట్కి సూటబుల్గా మీకు క్వాలిఫికేషన్ కంపల్సరీ ఉండాలి. అదేవిధంగా వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే దానితో క్వాలిఫికేషన్తో పాటుగా మీకు పని అనుభవం కూడా మీకు వచ్చి ఉండాలి. అది మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో ఇది 2 గుర్తుపెట్టుకోండి, క్వాలిఫికేషన్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ కంపల్సరీ. ఈ 2 ఉన్న వాళ్ళైతే అప్లికేషన్ అయితే చేసుకోండి. సో అదేవిధంగా మనకు వచ్చేసి ఇక్కడ ఈ యొక్క జీతం ఎంత ఉంటుంది అంటే మంత్లీ శాలరీ వచ్చేసి మనకు పోస్టులను అనుసరించి దాదాపు మనకు 4,000 తగ్గకుండా 33,100 రూపాయల వరకు అయితే ఉంటుంది. సో
ఫస్ట్ మనకు పోస్టును అనుసరించి 4,000 నుంచి స్టార్టింగ్ చూసుకుంటే మనకు 33,100 వరకు అయితే ఈ యొక్క పోస్టులలో శాలరీస్ అయితే ఉండడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి అది. సో మనకి ఇది అప్లికేషన్ వచ్చేసి మనకు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది, ఆఫ్లైన్ మాత్రం కాదు, గుర్తుపెట్టుకోండి. సో దీనికి చివరి తేదీ అంటే అప్లికేషన్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు December 5th అనమాట, మీరు అప్లికేషన్ చేయడానికి. సో గుర్తుపెట్టుకోండి, ఈ రోజు మనకు సెకండ్, నేను చేస్తున్న December 2 కాబట్టి ఇంకొక 3 days ఉంది. తప్పకుండా ప్రతి ఒక్కరు పెద్ద బల్లిలో ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క 14 విభాగాల ఖాళీలు ఉన్నాయి. సో దీనిలో మీకు ఏ పోస్టు మీకు సూటబుల్ అవుతుందో చూసుకొని, మీకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ కాబట్టి మీకున్న ఎక్స్పీరియన్స్ అవన్నీ చూసుకొని కూడా తప్పకుండా అప్లికేషన్ చేయండి. అవుట్సోర్సింగ్ అయినా కానీ కాంట్రాక్ట్ అయినా అప్లికేషన్ చేయండి, మంచి జాబ్సే. సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకు December 5th అనమాట, గుర్తుపెట్టుకోండి. సో దీనికి సంబంధించినటువంటి నేను అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకొని ఫర్దర్గా ఏమేమి ఉంటాయో ఆ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోండి. ఓకేనా. ఇది ఇన్ఫర్మేషన్ మనకైతే తెలంగాణలో పెద్దపల్లి నుంచి వచ్చినటువంటి ఈ జాబ్ నోటిఫికేషన్ అనమాట. ఇది మనకు మహిళా అభివృద్ధి అండ్ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వచ్చింది నోటిఫికేషన్. మొత్తానికి 17 ఉద్యోగాలను అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు. సో 14 విభాగాల్లో ఖాళీ ఉన్నాయి మొత్తం, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో తప్పకుండా అప్లికేషన్ చేయండి. అండ్ అదేవిధంగా ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం అయితే మర్చిపోద్దు. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి, నాకు సపోర్ట్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక మంచి జాబ్ అప్డేట్ లేదా ఎడ్యుకేషన్ అప్డేట్ తోటి మళ్ళీ మేము ముందుకు వస్తాను. దిస్ ఈజ్ చందు, మీ క్రియాన్ టెక్ 0508.